కళ్యాణి గారు ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిపోయింది కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ గీ వేయాలండి. ఫ్లేవర్ కోసం గీ వేస్తాం. ఫ్లేవర్ కోసం గీ వేయాలా? ఓకే, నెయ్యి వేయాలన్నమాట. చూసారు కదండి, ఇది మెత్తగా బాగా బాయిల్ అయిపోయింది. ఇది బాయిల్ అయిన తర్వాత జస్ట్ ఫ్లేవర్ కోసం నెయ్యి వేయాలి. ఎన్ని స్పూన్స్ వేయాలండి? దీంట్లో ఒక 3 to 4 కూడా వేసుకోవచ్చు. 3 to 4 స్పూన్స్. సో ఇది చూసారు కదండి, పెసరపప్పు బాగా బాయిల్ అయిపోయింది. దీంట్లో 3 to 4 స్పూన్స్ నెయ్యి వేస్తే బాగా ఫ్లేవర్ వస్తుందంటండి. సో నెయ్యి కూడా వేసేసాము, బాయిల్ అవుతుంది, బాగానే బాయిల్ అయిపోయింది, నెయ్యి వేసేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ బెల్లం వేయాలండి. ఓకే, నెక్స్ట్ బెల్లం వేయాలా? ఓకే, మనము 1 కప్ పెసరపప్పు వేసాం కదండి, ఇప్పుడు 4 స్పూన్స్ నెయ్యి వేసాము. సో బెల్లం ఎంత వేయాలి? 1:1 రేషియో కింద. ఓకే, 1:1 వేసుకోవాలా? ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇదా నా కోర్స్లో నేర్పించారు. మీ కోర్స్లోనే నేర్పించారా? ఓకే, కానీ ఇంకా చాలా వెరైటీస్ నేర్పించారు కానండి, ఇది తొందరగా అయిపోతుందని. వెరైటీస్ వచ్చా? వెరైటీస్ మీకు చాలా వెరైటీస్ వచ్చారన్నమాట. చాక్లెట్ మూస్ కానీ చాలా వచ్చు. ఓకే కళ్యాణి గారు, ఇది బాగా ఉడికిపోయింది. బెల్లం వేసేసాము, నెయ్యి వేసేసాము, బాగా ఫ్లేవర్ బాగానే వస్తుంది. దించుదామండి. ఇది దించే ముందు ఇది ఇలాచి పౌడర్ వేయాలి ఫ్లేవర్ కోసం. దించే ముందు ఇలాచి పౌడర్ వేయాలంటండి ఫ్లేవర్ కోసం. నెయ్యితో పాటు ఇలాచి పౌడర్ కూడా. ఓకే, చూసారు కదండి, ఇలాచి పౌడర్ కూడా వేసుకొని దించాలండి. ఇది దించేసుకొని ఓకే పక్కకు పెట్టానా? ఓకే, ఇలాచి పౌడర్ వేసేసామండి. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టారండి. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకుందామండి. ఓకే, ప్యాన్ పెట్టేసాం. సో ఇప్పుడు అండి గీ వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయాలి. ఇలాచి పౌడర్ వేసి పక్కకు పెట్టేసాం కదండి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఎన్ని స్పూన్స్ వేయాలండి? దీంట్లో 3 to 4 స్పూన్స్ గీ వేయాలంటండి. ఈ గీ వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేయాలి కదా. ఓకే, సో 3 to 4 స్పూన్స్ గీ వేసి దాంట్లో బాదం పప్పు, ఇలాచి, కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సరిపోతాయండి ఇవి? సరిపోతాయి. ఓకే, ఇలాచి, బాదం, కిస్మిస్ ఈ 3 వేసేసి కొంచెం గీలో జస్ట్ బ్రౌన్ ఫ్రై అవ్వాలా? క్లాస్లో చెప్పంగానే ఇమీడియట్లీ మీరు క్యాచ్ చేసేసారండి? క్లాస్లో చెప్పరు, మాకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ దాంట్లో వాళ్ళు ప్రాక్టికల్గా మేము చేయాలి. వాళ్ళు చేసి చూపిస్తారు. 3 hours 5 dishes. 3 hours 5 dishes. వాళ్ళు ఒకసారి చూపించగానే మీరు ఇమీడియట్లీ క్యాచ్ చేసి అంటే మెనూ రాపిస్తారు వాళ్ళు. ఓకే, రాపించగానే మేము చేయాలి. ఓకే, సో మీరు అలా 3 hours 5 items చేసేసారా? సో ఇది బాగా బ్రౌన్ ఫ్రై అయిపోయింది కదండి. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందామా? ఓకే, పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? దీంట్లో వేసేసుకుంటుంది. ఫ్రై అయినన్ని అందులో వేసేయాలా? సో ఈ ఫ్రై అయిన బాదాం, కిస్మిస్, కాజు అన్నీ ఇందులో వేసేసుకోవాలంటండి. ఓకే ఓకే, ఇది అయిపోయింది ఈశ్వరి. దీన్ని వేరే బౌల్లో తీసుకోవాలి. ఓకే అండి, తీసుకుందాం. సో ఇది అయిపోయిందండి, పెసరపప్పు పాయసం రెడీ. పెసరపప్పు పాయసం అయిపోయిందండి. సో నేనైతే లీగల్గా వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడు టేస్ట్ చేద్దామని. షూర్, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా కళ్యాణి గారు. పెసరపప్పు పాయసం ఇందాక నేను వెయిట్ చేస్తున్నానండి. చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అసలు ఇది ఎవరు కూడా నమ్మరు, పెసరపప్పు పాయసం అంటే ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుందండి. సో పెసరపప్పు పాయసం చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం మరోసారి చూద్దాం. పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పాలు, బెల్లం, నెయ్యి, బాదం, కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి. పెసరపప్పు పాయసం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో పాలు వేసి బాగా మరగాలి. పాలు మరిగిన తర్వాత పెసరపప్పు వేసుకొని అందులో 4 నిమిషాలు నెయ్యి వేసి బాగా బాయిల్ చేయాలి. అది బాయిల్ అవుతున్నప్పుడు బెల్లం వేసి ఉడకనివ్వాలి. బెల్లం వేసి ఉడికిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి బాగా బ్రౌన్ ఫ్రై చేయాలి. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పాయసాన్ని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తే స్వీట్ పెసరపప్పు పాయసం రెడీ. సో నెక్స్ట్ చేసే ఐటమ్ ఏంటండి? పాలకూర చుక్కకూర పచ్చడి అండి. పాలకూర సుక్కకూర పచ్చడి, ఇదేదో వినడానికి బాగుందండి. సో నెక్స్ట్ చేయబోయేది పాలకూర సుక్కకూర పచ్చడి అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూసే ముందు స్మాల్ బ్రేక్.